శిశు మరణాలను తగ్గించడంలో భారత్ చేసిన ప్రయత్నాలను, సాధించిన ప్రగతిని ఐక్యరాజ్యసమితి శ్లాఘించింది. ఐరాస ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ నివేదిక పేర్కొంది. శిశు మరణాలను తగ్గించడంలో భారత్తో పాటు నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి దేశాలు ఆదర్శంగా నిలిచాయని నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరం నుంచి భారత్లో 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు 70%, నవజాత శిశు మరణాలు 61% తగ్గాయని నివేదిక తెలిపింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఐరాస ప్రశంసించింది. గమనిక: జార్ఖండ్లోని రాంచీలో 2018 సెప్టెంబర్ 23న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. ప్రచండ్ ప్రహార్ పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు. అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఈ నెల 25న ప్రారంభమైన విన్యాసాలు 27న ముగిశాయి. భూభ్రమణం నుంచి విద్యుత్తు. భూభ్రమణాన్ని వినియోగించుకొని గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూ అయస్కాంత క్షేత్రం ద్వారా సహజ సిద్ధంగా జరిగే ఈ ప్రక్రియ నుంచి స్వల్ప మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టు అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 30న నాగపూర్కు మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30వ తేదీన మహారాష్ట్రలోని నాగపూర్లో పర్యటించనున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ స్మారకాన్ని ఆయన సందర్శిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 1956లో వేలాది మంది దళితులతో కలిసి బౌద్ధ దీక్ష స్వీకరించిన పవిత్ర స్థలమైన దీక్షాభూమిని, సోలార్ ఎక్స్ప్లోజివ్స్ ప్లాంట్ను కూడా మోదీ సందర్శిస్తారు. అరకు కాఫీ. కేంద్ర కాఫీ బోర్డు గణాంకాల ప్రకారం 2.54 లక్షల టన్నుల ఉత్పత్తితో కర్ణాటక మొదటి స్థానంలో నిలుస్తోంది. తరువాతి స్థానాల్లో కేరళ 73,000 టన్నులు, తమిళనాడు 19,000 టన్నులు, ఆంధ్రప్రదేశ్ 12,000 టన్నులు ఉన్నాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని వరల్డ్ థియేటర్ డే ఏటా మార్చి 27న నిర్వహిస్తారు. నాటకాలు, కళల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని 1961 మార్చి 27న మొదటిసారి ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) నిర్వహించింది. ఐటిఐ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నాటక ప్రదర్శన సంస్థ. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) 1948లో స్థాపించింది. విశాఖలో త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. త్వరలోనే విశాఖపట్నంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తాం. అనకాపల్లి, శ్రీసిటీ, నెల్లూరుల్లో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఇల్లు నిర్మిస్తాం. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి 29 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. ఐటీడీఏ ద్వారా జీడిమామిడి రైతులకు హెక్టారుకు 4,000 రూపాయలు పంటల బీమా ప్రీమియం తిరిగి చెల్లిస్తాం. ఏజెన్సీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సెపక్ తక్రా ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం. సెపక్ తక్రా ప్రపంచకప్లో తొలిసారి స్వర్ణం గెలుచుకుంది. పట్నాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు జపాన్పై విజయం సాధించింది. 2017, 2022లో భారత్ కాంస్య పతకాలు గెలుచుకుంది. బీహార్లో ఈ పోటీలను నిర్వహించారు.